టాలీవుడ్ లో బావా బావమరుదులైన కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇద్దరే. ఫ్యామిలీ ఇమేజ్ తో వీరు గత 3.5 దశాబ్దాలుగా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక వీరిద్దరూ సీనియారిటీ దృష్ట్యా తమ వయసుకు తగ్గ పాత్రలు ఎంపిక చేసుకుంటూ ఆన్ స్క్రీన్ పై దూసుకుపోతున్నారు. వెంకీ ఇప్పటికే పవన్, మహేష్ లాంటి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేసి హిట్లు కొట్టాడు. ఇక నాగ్, ఊపిరి, మనం, సోగ్గాడు లాంటి వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ తిరుగులేని హిట్లు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు బావా బావమరుదుల మధ్య ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరమైన వార్కు తెరలేవనుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. వెంకీ గురువులో నటిస్తుంటే నాగ్ కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వెంకటేశాయ సినిమాలో నటిస్తున్నాడు. ఈ 2 సినిమాలు ముందుగా సంక్రాంతి రేసులో ఉంటాయని వార్తలు వచ్చాయి. సంక్రాంతికి మరో 2 అగ్ర హీరోలు బాలయ్య, గౌతమి పుత్ర శాతకర్ణి, చిరు, ఖైదీ నెంబర్ 150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరూ తమ సినిమాలను ఫిబ్రవరి 1st వీక్ వాయిదా వేసుకున్నారు. దీంతో ఈ బావా బావమరుదుల మధ్య ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరమైన ఫైటింగ్ కు తెరలేవనుందన్న టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ బావా బావమరుదుల పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.